హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో కూడా మనం కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకుందాం. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్విజెస్ యొక్క లింక్స్ ఇవ్వడం జరిగింది. ప్రొఫెషనల్ లెవెల్ అండ్ బిగినర్స్ లెవెల్. బిగినర్స్ లెవెల్లో ఈజీ లెవెల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి. పర్ డే 20 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. అలాగే ఫర్ ప్రొఫెషనల్ లెవెల్ ఆల్సో 20 questions are daily uploaded. Please click on the description box and keep practicing spoken English. లెట్స్ బిగిన్ ద వీడియో. అయితే గీతే లేదు. మనం సాధారణంగా కొన్నిసార్లు అలా అయితే గెలవచ్చు, ఇలా అయితే ఓడిపోవచ్చు అంటాం కదా. అలాంటి సందర్భంలో అయితే గీతే లేదు, అయితే గీతే జాంతనయ్య అంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే నో ఇఫ్స్ అండ్ బట్స్. నో ఇఫ్స్ అండ్ బట్స్. మన ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది. నువ్వు ఓడిపోయేలా ఉన్నావు, నేను ఓడిపోయేలాగా ఉన్నాను, మన ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది అని చెప్పడానికి వీఆర్ ఇన్ ద సేమ్ పొజిషన్. వీఆర్ ఇన్ ద సేమ్ పొజిషన్. దీన్నే ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్లో వీఆర్ సైలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అని కూడా మనం చెప్పచ్చు. నేను నీళ్లు పట్టుకోవాలి, నేను కుళాయిలో నీళ్లు కానీ లేదా బావి నుండి నీళ్ళు కానీ పట్టుకోవాలంటాం కదా. దాన్ని ఐ వాంట్ టు డ్రా వాటర్. మనం క్యాచ్ వాటర్ అనకూడదు, ఐ వాంట్ టు డ్రా వాటర్. నీళ్ళు నింపుకోవడం అయితే ఫిల్ వాటర్ అని మనం అనుకోవచ్చు. ఐ వాంట్ టు ఫిల్ వాటర్ అని అనొచ్చు. బట్ జనరల్గా నీళ్ళు పట్టుకోవడం అంటాం కాబట్టి ఐ వాంట్ టు డ్రా వాటర్. ఆ ఛానల్ కోసం ప్రయత్నించాను కానీ దొరకలేదు. స్పోర్ట్స్ 18 ఛానల్లో టీవీ లైవ్ మ్యాచ్ వస్తుంది, ఆ ఛానల్ కోసం వెతికాను కానీ దొరకలేదు. ఐ ట్రై టు ట్యూన్ ఇన్ టు ద ఛానల్ బట్ ఐ కుడెంట్ గెట్ ఇట్. ఐ ట్రై టు ట్యూన్ ఇన్ టు ద ఛానల్ బట్ కుడెంట్ గెట్ ఇట్. అతడు నాకు తెలుసు. ఐ నో హిమ్. ఐ నో హిమ్. భారత్ అవినీతి నుంచి విముక్తి పొందే అవకాశాలు చాలా తక్కువ. ఇండియా ఈజ్ అన్లైక్లీ టు బీ ఫ్రీ ఫ్రమ్ కరప్షన్. ఇండియా ఈజ్ అన్లైక్లీ టు బీ ఫ్రీ ఫ్రమ్ కరప్షన్. పోటీ చేసి ఉంటే, ఇలా ఉంటే అలా జరిగేది అని చెప్పడానికి. పోటీ చేసి ఉంటే ఇఫ్ యూ హ్యాడ్ కాంటెస్టెడ్. ఇఫ్ యూ హ్యాడ్ కాంటెస్టెడ్. సో ఇంకా ఇది కంప్లీట్ చేయాలంటే లైక్ ఈ స్ట్రక్చర్ ఉపయోగించి మనం చాలా సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. లైక్ ఇఫ్ యూ హ్యాడ్ కంటెస్టెడ్ he could have been the mayor. If he had contested he could have been the MLA. like that మనం వాడచ్చు. ఇందు మూలంగా అని చెప్తాం కదా. ఇందు మూలంగా 50 మందికి తెలియచేయండి ఏమనగా దాన్ని ఇంగ్లీష్లో హియర్ బై. హియర్ బై ఐ డిక్లేర్ దట్. హియర్ బై ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ ఆల్ దట్. హియర్ బై ఇట్ ఈస్ స్టేటెడ్ దట్. సో హియర్ బై అంటే ఇందు మూలంగా. దాదాపుగా, ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ అంటే పూర్తిగా, దాదాపుగా అనమాట. పూర్తిగా కాదు, ఆల్మోస్ట్. ఎవ్రీబడి ఈజ్ లైక్ వీ కెన్ సే లైక్ చాలామంది, అందరూ కూడా ఈ మధ్య మొబైల్స్ వాడుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఆర్ యూజింగ్ మొబైల్ ఫోన్స్. అంటే మొత్తం అందరూ. కొంతమంది దగ్గర అప్పటికీ మొబైల్స్ లేవు, అందుకని ఇలాంటి సందర్భంలో మనం ఆల్మోస్ట్ అని వాడతాం. మూఢనమ్మకాలు మనం బ్లైండ్ బిలీవ్స్ అంటాం, దాన్ని ఇర్రేషనల్ బిలీవ్స్ అంటాం. సో ఇంకా ఫూలిష్ బిలీవ్స్ కూడా అనొచ్చు. మూఢనమ్మకాలు దాదాపు అన్ని దేశాల్లో ఉన్నాయి. ఇండియాలోనే కాదు, చాలా దేశాల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆయా మతాలకి, ఆయా జాతులకి, ఆయా ప్రాంతానికి సంబంధించి కొన్ని నమ్మకాలు, కొన్ని సెంటిమెంట్స్ అయితే ఉన్నాయి. ఫూలిష్ బిలీఫ్స్ ప్రివైల్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్. ఇక్కడ కూడా మనకి అన్ని అంటే ఆల్మోస్ట్ కొన్ని దేశాల్లో ఉండకపోవచ్చు, దాదాపుగా ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అనే పదాన్ని అగైన్ మనం వాడడం జరిగింది. ఫూలిష్ బిలీవ్స్ ఆర్ ఇర్రేషనల్ బిలీవ్స్ ఆర్ బ్లైండ్ బిలీవ్స్ ప్రివైల్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్. దయచేసి నాకు అడ్డంగా నిల్చోవా, నేను అతని నుంచి తప్పించుకుంటున్నాను, నాకు అడ్డంగా నిల్చో అని చెప్పడానికి మనం లైక్ ప్లీజ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ప్లీజ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. వేదిక మీదకి ఆహ్వానించు. లైక్ మనం వేదిక మీద పిలిచాం కదా, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అంటాం. సో అలా అంటే నేను ఆహ్వానించదలుచుకున్నాను లేదా ఆహ్వానిస్తాను. మనం కాల్ అపాన్ అని అర్థం. నౌ ఐ కాల్ అపాన్ హంసిత టు స్పీక్ అబౌట్, ఆర్ నౌ ఐ కాల్ అపాన్ ది ఆనరబుల్ మేయర్ టు స్పీక్ అబౌట్, ఐ కాల్ అపాన్ మిస్టర్ రంగనాథన్ టు అడ్రస్ ద గ్యాదరింగ్. లైక్ దట్ వీ సే. సో కాల్ అపాన్ అంటే వేదిక మీదకు ఆహ్వానించటం. ఈ విషయంలో మనమిద్దరం ఒకటే. ఇక్కడ ఈ మిస్ అయిందండి. ఈ విషయంలో మనమిద్దరం ఒకటే. వీఆర్ వన్ ఇన్ దిస్ రెస్పెక్ట్. వీఆర్ వన్ ఇన్ దిస్ రెస్పెక్ట్. నాకు అటువంటి వాళ్ళు ఇష్టం లేదు. నాకు అటువంటి వాళ్ళు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ సచ్ పీపుల్. ఐ డోంట్ లైక్ సచ్ పీపుల్. అది చాలా చికాగ్గా ఉంటుంది. ఏదో ఒక విషయం మీకు నచ్చలేదు అనుకోండి, అది చాలా చికాగ్గా ఉంటుంది. దట్ కెన్ బి ఎ బిగ్ న్యూసెన్స్. దట్ కెన్ బి ఏ బిగ్ న్యూసెన్స్. పేకాట చాలా చికాగ్గా ఉంటుంది. ఏమన్నా ప్లేయింగ్ కార్డ్స్ కెన్ బి ఏ బిగ్ న్యూసెన్స్. నేను ఇతర విషయాలు పట్టించుకోను. ఐఎమ్ నాట్ నోజీ. నోజీ అంటే ఇంకొకరి విషయాల్లో జోక్యం చేసుకోవడం. దిస్ ఈజ్ సింపుల్లీ మన ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ నోజీ అని చెప్పొచ్చు. ఇంకో ఆట ఆడే సమయం ఉందా? ఆల్రెడీ మనం గేమ్ ఆడాం కదా, ఇంకో ఆట ఆడే సమయం ఉందా?
ఈజ్ ద టైమ్ ఫర్ వన్ మోర్ గేమ్, ఈజ్ ద టైమ్ ఫర్ వన్ మోర్ గేమ్. మీరు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకో వీడియో చూసే సమయం ఉందా? ఈజ్ ద టైమ్ ఫర్ వాచింగ్ వన్ మోర్ వీడియో. అలా అయితే ఆంగ్ల సమితిని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఇంకో వీడియో చూడండి. నెక్స్ట్, నీ పాట నా పాట కన్నా మెరుగ్గా ఉంటుంది. యువర్ సాంగ్ ఈజ్ బెటర్ దాన్ మైన్. నువ్వు నాకంటే బాగా పాడతావు. యూ సింగ్ బెటర్ దాన్ మీ. నీ పాట నా పాట కన్నా మెరుగ్గా ఉంటుంది. యువర్ సాంగ్ ఈజ్ బెటర్ దాన్ మైన్. నువ్వు నాకంటే బాగా పాడతావు. యూ సింగ్ బెటర్ దాన్ మీ. నీతో ప్రాక్టీస్ చేస్తే నా పాట మెరుగవుతుంది. నీతో ప్రాక్టీస్ చేస్తే నా పాట మెరుగవుతుందా? విల్ మై ప్రాక్టీసింగ్ విత్ యూ ఇంప్రూవ్ మై సాంగ్. విల్ మై ప్రాక్టీసింగ్ విత్ యూ ఇంప్రూవ్ మై సాంగ్. దానికోసం మీకు సమయం ఉందా? ప్రాక్టీస్ చేస్తారు కదా, సాంగ్ ప్రాక్టీస్ చేయడానికి మీకు సమయం ఉందా? డూ యూ హ్యావ్ ద టైమ్ ఫర్ ఇట్? ఈ ప్లేస్లో మనం క్రికెట్ కోసం మీకు సమయం ఉందా? డూ యూ హ్యావ్ ద టైమ్ ఫర్ క్రికెట్? ప్లే కార్డ్ కోసం మీకు సమయం ఉందా? డూ యూ హ్యావ్ టైమ్ ఫర్ ప్లే కార్డ్స్? ధోని ప్రజాభిమానం తగ్గిపోతుంది. ధోని ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు, ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు కాబట్టి ధోని ప్రజాభిమానం తగ్గిపోతుంది. ధోనీస్ పాపులారిటీ ఈజ్ ఆన్ ద వెయిన్. ధోనీస్ పాపులారిటీ ఈజ్ ఆన్ ద వెయిన్. ఏదైనా క్రమంగా క్షీణించిపోతున్న సందర్భంలో వెయిన్ అనేటువంటి పదాన్ని మనం వాడచ్చు. అజ్ఞాత వ్యక్తి చేసే ఫోన్ కాల్. అజ్ఞాత వ్యక్తి అంటే ఎవరు? ఎనానిమస్ ఫోన్ కాల్. ఎనానిమస్ ఫోన్ కాల్. నాకు బైక్ కొనమని మా నాన్నను ఒప్పించాను. ఐ ప్రివేల్డ్ అపాన్ అంటే ఒప్పించటం, ఎవరైనా రిక్వెస్ట్ చేసి ఒప్పించటం. ఐ ప్రివేల్డ్ అపాన్ మై ఫాదర్ టు బై ఎ బైక్ ఫర్ మీ. ఐ ప్రివేల్డ్ అపాన్ మై ఫాదర్ టు బై ఎ బైక్ ఫర్ మీ. సమయానికి అక్కడ ఉండేట్లు చూసుకో. రైల్వే స్టేషన్కి నీకు టికెట్లు చేయడం జరిగింది ఫస్ట్ క్లాస్ ఏసీలో, కానీ టైంకి అక్కడికి వెళ్ళు. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యు ఆర్ దేర్ ఆన్ ద టైమ్. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యు ఆర్ దేర్ ఆన్ ద టైమ్. నీతో చాలాసేపు ఉన్నాడా? స్టేషన్లో నీతో పాటు వచ్చేది కదా ఫ్రెండ్, నీతో చాలాసేపు ఉన్నాడా? వాజ్ హీ విత్ యూ ఫర్ ఎ లాంగ్ టైమ్. వాజ్ హీ విత్ యూ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఈ విధంగా మనం తరచూ మనం తెలుగులో వాడేటువంటి వాక్యాలను ఇంగ్లీష్లో అద్భుతంగా మంచి బ్యూటిఫుల్గా వితౌట్ ఎనీ మిస్టేక్స్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ప్లీజ్ కీప్ వాచింగ్ ఆంగ్ల సమిత. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ సెక్షన్.